పెళ్లకూరు మండలం తెలుగుదేశం పార్టీ నాయకుడు సంచి కృష్ణయ్య వ్యవహారం విమర్శలకు తావిస్తుంది. భూ కబ్జాదారుడు మారుతున్నాడు. ఏకంగా తనది కానీ భూమిని ఆక్రమించడం, తన గ్రామానికి కాకుండా ఇతర గ్రామాల్లో పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు చేపట్టడం, ఇలా అనేక విధాలుగా భూ కబ్జాదారుగా మారిపోయాడు. గత వైకాపా ప్రభుత్వంలో ఈయన అప్పటి పార్టీ నాయకులతో కలిసి ఈ వ్యవహారాల్లో తలదూర్చినట్లు బయటపడుతుంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో బయటపడ్డాయి. ఆ వివరాల్లోకి వెళితే, సంచి కృష్ణయ్య స్వగ్రామం కొత్తూరు. ఆయన ఎన్నికలకు ముందు బిడ్డల చదువుల కోసం చేసిన అప్పులనంతా తీర్చడానికి తనకున్న భూములను విక్రయించేశారన్నది స్థానికుల వాదన. అదేవిధంగా సమీపంలో రావులపాడులో సుమారుగా 5 ఎకరాల భూములు ఆయన పేరుతో, అవి అసైన్మెంట్ భూములు ఆయన పేరుతో ఉండేటివి. వాటిని అక్కడ ఎస్సీల నుంచి కొనుగోలు చేసి సాగు చేసేవారు. ఇట్లా కాస్త ఆర్థిక ఇబ్బందులు వచ్చి రావడంతో వాటిని స్థానికంగా ఓ టీడీపీ నేతకు విక్రయించేశారు. ఇలా ఎన్నికలకు ముందు ఆయన ఇంటి స్థలం మినహా ఎక్కడ భూమి లేని పరిస్థితి. అయితే అదే సమయంలో ఫ్రీ హోల్డ్ చట్టం రావడంతో 2022-23 ప్రాంతంలో అప్పటి అధికార పార్టీ నాయకులతో కొమ్ము కాసినట్లు ఆరోపణలు. ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నది తాజా ఉదాహరణ. పెళ్లకూరు మండలం కలవకూరు రెవెన్యూలో సుమారుగా 15.49 ఎకరాల భూమి ఆక్రమించారు. ఇక్కడ భూమి విలువ ఎకరా 30 లక్షలుగా ఉంది. అంటే సుమారుగా 6 కోట్ల భూమి ఈయన ఆక్రమించారన్నది ఆరోపణగా ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులందరూ కలిసి తహసీల్దార్కు ఓ వినతి పత్రం కూడా అందజేశారు. ఆ వివరాలు ఎలా ఉన్నాయి? కలవకూరు రెవెన్యూలో 410 సర్వే నంబర్లో 5.19 ఎకరాల భూమి సంచి కృష్ణయ్య పేరుతో ఫ్రీ హోల్డ్ చేశారు. అదేవిధంగా ఆయన తల్లి సంచి రమణమ్మ పేరుతో 413.1 సర్వే నంబర్లో 2 ఎకరాల 94 సెంట్ల భూమి అనాధీనం ఆమె పేరుతో నమోదు చేయించారు. అదేవిధంగా 414 సర్వే నంబర్లో 4.94 ఎకరాల భూమి సంచి కృష్ణయ్య సతీమణి లలితమ్మ పేరుతో దరఖాస్తుగా రాయించుకున్నారు. ఆయన కొడుకు సంచి శరత్ కృష్ణ పేరుతో 319 సర్వే నంబర్లో 2.42 ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ కింద రాయించుకున్నారు. ఈ భూములు ఆయనకి ఇక్కడ ఎలా వచ్చాయన్నది చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులను మొదటి నుంచి మభ్యపెట్టి లొంగ తీసుకుని ఇలా భూ రికార్డులు తారుమారు చేయడంలో ఆయన దిట్టగా ఆరోపణలు ఉన్నాయి. రావులపాడులోనూ ఇట్లా అసైన్మెంట్ భూములు కొని వాటిని రికార్డులు తారుమారు చేసి విక్రయించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఈ భూములు విక్రయించడంతో అప్పట్లో పెద్ద గొడవ కూడా జరిగింది. ఇట్లా రావులపాడులో ఇప్పటికీ ఆయన పేరుతో అసైన్మెంట్ భూములు ఉండగా, కలవకూరు గ్రామంలో సుమారు 16 ఎకరాల భూమి ఆయనకి ఎలా సంక్రమించిందనేది కూడా ప్రశ్నార్థకం. వాస్తవంగా అసైన్మెంట్ భూములు ఒక కుటుంబానికి మాగాణి అయితే 2.5 ఎకరాలు, మెట్ట అయితే 5 ఎకరాలు మాత్రమే ఇవ్వడానికి అనుమతి ఉంది. అది కూడా అసైన్మెంట్ కమిటీల ద్వారా అందజేయాల్సి ఉంది. అసలు సొంత ప్రాంతం కానీ సంచి కృష్ణయ్య కలవకూరులో భూములు ఎలా వచ్చాయన్నది కూడా టీడీపీ నాయకులతో పాటు ప్రజల ప్రశ్నగా ఉంది. ఆయన ఇలా భూ అక్రమాలకు అంతు లేకుండా పోతుందని, సొంత గ్రామంలోనూ జాతీయ రహదారి అనుకున్న 13 సెంటుల భూమిని ఆయన ఆక్రమించి అనుభవించే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపైన సంబంధిత బాధితులు తహసీల్దార్కి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్న విమర్శ కూడా ఉంది. సదరు బాధితుడు ఏకంగా జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేశారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతకు కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా సంచి కృష్ణయ్య భూ ఆక్రమణలపై ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుంది. పట్టాదారు పాసు పుస్తకాలు చేయించుకోవడానికి ఏకంగా సొంత గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ద్వారా ₹1,00,000 తీసుకుని ఇంతవరకు దాదాపు 5 ఏళ్ళు అయితే భూములు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వలేదని బాధితుడు చెబుతున్నాడు. ఇలా సంచి కృష్ణయ్య అక్రమాలపై తెలుగుదేశం పార్టీ నాయకులే అధికారులకు ఫిర్యాదు చేయడం మండలంలో చర్చనీయాంశంగా ఉంది. ఆయన వ్యవహార శైలిపైన కూడా పార్టీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తుంది.